హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో ప్రీవియస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు జేబీ వాట్సన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. 6 నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడింది. చికిత్సా పద్ధతి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం న్యూనత అనేది పాఠశాల దశకి సంబంధించింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం, ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని వివరించింది క్రైగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞానందు సామాన్య కారకం G, నిర్దిష్ట కారకం S లను ప్రతిపాదించింది. సామాన్య కారకం, నిర్దిష్ట కారకంలను ప్రతిపాదించింది స్పియర్మన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. అంటే మనకు అతి ముఖ్యంగా ఇష్టం అనిపించేదాన్ని అభిరుచి అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం డెవలప్మెంటల్ సైకాలజీ ఎ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది అవస్థీకృత సమూహాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఈ క్రింది రక్షక తంత్రానికి చెందినది. భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఉదాత్తీకరణకు సంబంధించింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంది. ఇవన్నీ ఉన్నాయి పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అదేమవుతుంది? ప్రతికూల అభ్యసన బదలాయింపు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నింద కంటే పొగడత, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొంది ఎలిజబెత్ హార్లాక్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? ఇది విచక్షణ కిందికి వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా అంటే సామ్య నియమం లేదా సారూప్య నియమం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం. ఆయనకు ఆ బాలునికి సరైన వయస్సు రాలే, అది శారీరానికి సంబంధించింది కాబట్టి శారీరక. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందింది సునిశ్చితత్వం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. పూర్వజ్ఞానం గురించి మనం అభ్యసించేటప్పుడు ఏర్పడే వక్రరేఖ కుంభాకార వక్రరేఖ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం. ప్రయోగాలు చేయడం ద్వారా కాబట్టి క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు, అభ్యసన శైలి అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెటికెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలను నెటికెట్స్ అని అంటాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. RTE 2009లో సెక్షన్ల సంఖ్య 38. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ECCEని విస్తరించుము. ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడిపే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. CD అంటే ఏంటమ్మా? కాంపాక్ట్ డిస్క్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు వైగాట్స్కీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎపెక్స్ అనేది క్రింది దేనికి ఉదాహరణ? ఫోరంకి ఉదాహరణ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.